ముద్రగడ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముద్రగడ కోసం కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అయితే ముద్రగడ చూపు మాత్రం జనసేన వైపు ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ముద్రగడతో జనసేన నేతలు 2 గంటల పాటు భేటీ అయ్యారు. ముద్రగడతో జగ్గంపేట టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ భేటీ అయ్యారు. తనను కలవటానికి రావద్దని వైసీపీ నేత తోట త్రిమూర్తులకు ముద్రగడ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సజ్జలకు సైతం ఫోన్లోనే క్లారిటీ ఇచ్చారు ముద్రగడ. తర్వాత పవన్ కళ్యాణ్తో ముద్రగడ భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ముద్రగడ జనసేన తరపున పిఠాపురం బరిలో దిగుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముద్రగడ కోసం తన సీటు త్యాగం చేసేందుకు ఒరుపుల తమ్మయ్య బాబు సిద్ధమయ్యారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇన్నాళ్లు వైసీపీలో చేరుతారు అన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే వైసీపీతో మైత్రి ఉండదని ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్, అమలాపురానికి చెందిన కాపు నేత కల్వ కొలను తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి 2 గంటలకు పైగా భేటీ అయ్యారు. గురువారం ఉదయం టీడీపీ జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరికొందరు టీడీపీ నాయకులు కలిసి ముద్రగడ ఇంటికి వెళ్లి దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీలు రాజకీయపరమైనవేనన్న చర్చ జరిగింది. జగ్గంపేట మండలం ఇరిపాకలో కోటి శివలింగార్చనకు ముద్రగడకు ఆహ్వానించడానికే వెళ్లారని, హైకమాండ్ తనను పంపలేదని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఇక రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, సహకారం ఇవ్వాలని కోరితే అందుకు ముద్రగడ హామీ ఇచ్చారని నెహ్రూ వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అన్ని పార్టీలు కూడా ముద్రగడ వైపు చూస్తున్నాయి. మరి ముద్రగడ చూపు ఎటువైపు ఉంది? గుడ్ మార్నింగ్ రేణుశ్రీ. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రాజకీయాలు మొత్తం కిర్లంపూడి వేదికగా కొనసాగుతున్నాయని చెప్పాలి. కేవలం కిర్లంపూడి వేదికగా కాదు, తాడేపల్లి నుంచి కిర్లంపూడి దాకా ఒకటే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ముద్రగడ ఇటువైపు ఉన్నారు. అన్ని పార్టీలు కూడా ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ముందుగానే తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మిథున్ రెడ్డి డిసెంబర్ నెలలోనే వచ్చి ముద్రగడని కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పంపించారు. దాంతోపాటు ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని, లేకపోతే ఆయన కుమారుడు కుమార్ చల్లారావుని పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని కోరినట్టుగా తెలిసింది. ఏది ఏమైనా కానీ ముద్రగడ కనుక రాజకీయాల్లో రాలేకపోతే కనుక వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని రాజకీయాల్లో పంపించాలని చెప్పి మిథున్ రెడ్డి కోరినట్లుగా సమాచారం ఉంది. అనంతరం మొన్న బుధవారం జరిగిన పరిణామాలు అయితే మరింత కీలకమని చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి కీలకమైన నేత బొలిశెట్టి శ్రీనివాసు అలాగే తాతాజీ ఇద్దరు కూడా వచ్చి బుధవారం రాత్రి ముద్రగడతో సుమారుగా 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం కూడా రాజకీయాలు మాత్రం చాలా వేడెక్కాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముద్రగడకు మధ్య లేఖల యుద్ధం కొనసాగింది, బహిరంగ విమర్శలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆ జనసేన పార్టీ నుంచి కీలక నేతలు ఇద్దరు వచ్చి ముద్రగడం కలవడంతో రాజకీయాలు మాత్రం యూటర్న్ తీసుకున్నాయని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండనేది మరోసారి రుజువైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 2 గంటల పాటు భేటీ అవ్వడం, పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖను ముద్రగడకు ఇవ్వడంతో ముద్రగడ కూడా తిరిగి ఒక లేఖ రాశారు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదు. పిఠాపురం కావచ్చు, సర్పవరం జంక్షన్లో పెట్టిన సభల్లో, సమావేశాల్లో పలు రకాలుగా నన్ను విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేశాను తప్ప పవన్ కళ్యాణ్పై అంటే మీపై ఎటువంటి మాకు అభిప్రాయం లేదు, మిమ్మల్ని చెడుగా చూడాలని లేదు. మరో విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో రాణిస్తారు, కానీ మీరు పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలో కూర్చోండి, ఆయన పూర్తిగా ప్రజల్లో ఉన్నారు. అలాగే మీరు కూడా ప్రజల్లో ఉంటే కనుక మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆయన ప్రకటించినట్లుగా ఒక లేఖ పంపినట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు ఆ పవన్ కళ్యాణ్ ముద్రగడ భేటీ అవుతారనేది ఒక వార్త వినపడుతుంది. అది కూడా ఎప్పుడనేది ఇంకా స్పష్టం కాలేదు. ముద్రగడ నుంచి మళ్ళీ లేఖ తీసుకుని శ్రీనివాసు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. ఆ లేఖ పవన్ కళ్యాణ్కి అందజేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఈ వారంలోనే కిర్లంపూడిలో భేటీ అవుతారని సమాచారం. దాంతోపాటు జనసేన నేతలు మాత్రం లేదు, తాడేపల్లికి ముద్రగడ వస్తారంటున్నారు. ఏదైనా కానీ ఆయన ఇక్కడికి వచ్చినా కానీ ఈయన అక్కడికి వెళ్ళినా కానీ ఈ జనసేన ముద్రగడల భేటీ మాత్రం కీలకమని చెప్పుకోవచ్చు. మరోవైపు నిన్న ఉదయం జ్యోతుల నెహ్రూ కూడా ఆయన ఇంటికి వెళ్ళారైతే మళ్ళీ రాజకీయ యూటర్న్ తీసుకున్నారు. అంటే జ్యోతుల నెహ్రూ వెంటనే ముద్రగడ నివాసానికి రాగానే అయితే ఈయన మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా, అంటే వాళ్ళు కూడా ఆహ్వానం పంపుతున్నారా అనే విషయం వచ్చింది. దాంతో ఒకవైపు ఇది చెప్తుంటే మళ్ళీ జ్యోతుల నెహ్రూ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. నేను కోటి శివలింగార్చన చేయబోతున్నాను, దానికి ఆఖరి రోజు రేపు ఎల్లుండి ఉంటుంది, పూజలు ఉంటాయి. ఆ పూజల్లో పాల్గొనవలసిందిగా ముద్రగడకు ఆహ్వానం ఇచ్చాను, అంతే దానికి ఆయన ఆమోదం తెలిపారు. దాంతోపాటు వ్యక్తిగతంగా నా వ్యక్తిగత రాజకీయం కొద్దీ
ఒకవేళ నేను రేపు పొద్దున్న పోటీ చేయబోతున్నాను కాబట్టి మా నియోజకవర్గంలో నాకు మద్దతు తెలపాలని చెప్పి కోరినట్లుగా అన్నారు. వెంటనే ముద్రగడ నుంచి కూడా ఆ దిశగా నేను ఖచ్చితంగా నీ వెంట ఉంటాను అని హామీ ఇచ్చినట్లుగా జ్యోతుల నెహ్రూ అయితే ప్రకటించారు. మరోవైపు గత నెలలోనే బీజేపీ నుంచి సోమవీర్రాజు కూడా వెళ్ళి ముద్రగడను కలిశారు. బీజేపీ పార్టీలోకి రావాల్సిందిగా, అంటే ఇద్దరు అయితే అయ్యారు, పార్టీలోకి రావాల్సిందిగా కోరినట్లుగా తెలిసింది. అయితే దాన్ని కూడా పక్కన పెట్టారు. మొత్తం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అన్ని పార్టీల చూపు ముద్రగడ వైపే ఉన్నాయి. కానీ ముద్రగడ మాత్రం ఈ రోజు దాకా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒక పార్టీలోకి వెళ్తున్నాను కానీ, లేదా ఒక పార్టీలోకి వెళ్ళట్లేదని కానీ ఎటువంటి సమస్య లేదు. నిన్న జరిగిన తాజా పరిణామాలు చూసుకుంటే సజ్జల వైసీపీలో కీలకమైన నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముద్రగడకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమ పార్టీలో ఉన్న తూర్పుగోదావరికి చెందిన తోట త్రిమూర్తులు కీలక నేత, అతను మీ దగ్గరికి వస్తాడు, మీతో మాట్లాడతాడు అని చెప్పినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఆయన వెంటనే ముద్రగడ కూడా ఈ విషయంలో మీరు పంపించొద్దు, ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నాను, నేను మళ్ళీ మీకు మాట ఇవ్వలేను, వాళ్ళకి మాట ఇచ్చాను అని చెప్పినట్లుగా అయితే ఎన్ని కూడా ముద్రగడ శిబిరం నుంచి కావచ్చు, ముద్రగడ అనుచరుల నుంచి కానీ వస్తున్న సమాచారం మాత్రమే. ముద్రగడ కుటుంబం నుంచి ఎవరు మాట్లాడలేదు. అంటే చిట్చాట్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది కానీ, అంటే ముద్రగడ కుమారుడు రాజకీయాల్లో రాబోతున్నాం, ఎలా వెళ్ళబోతున్నాం అనేది ఇంకా తెలియదు. నాన్న రాజకీయాల్లో సీనియర్ కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం, అంటే తుది నిర్ణయం నాన్నదే అని చెప్పి కుమారుడు గిరి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు మొత్తం ప్రస్తుతం ముద్రగడ చుట్టూ కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇటు గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆరోపణలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చాలా తీవ్రంగా స్పందించారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ అంటే జనసేన వైపు చూస్తున్నారన్న కారణం ఏంటంటే, ప్రధానంగా చెప్పాలంటే మొన్న రాసిన లేఖ, పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఏంటి, కాపు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. గతంలో మీరు నన్ను తిట్టుంటే కనుక వాటిని ఆశీర్వాదాలుగా తీసుకుంటాను. మీరు మా పార్టీలోకి వస్తానంటే కనుక నా పార్టీ తలుపులు, కార్యాలయ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. దయచేసి మీరందరూ పెద్ద మనుషులు ఆలోచించి నన్ను ఏమన్నా కానీ పట్టించుకోను. ఒకవేళ నేను మర్చిపోతాను, లేకపోతే మీరన్నా తిట్లు ఏమైనా ఉన్నాయో వాటిని దీవెనగా తీసుకుని నేను ముందుకు సాగుతాను. అందరూ కలిసికట్టుగా రండి, ఒక వేదిక రండి, ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, ఖచ్చితంగా మనం ముందుకు సాగాలి, ప్రజలకు సుస్థిరమైన పాలన అందించాలంటే అందరం కలిసి రావాలి. దాంతోపాటు మనం కావాలనుకున్నది సాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అందరూ ముందుకు వస్తేనే ఈ రకమైన ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖలో సుదీర్ఘంగా చెప్పారు. వైసీపీకి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మన బలం మరింత పెంచుకోవాలి. ఖచ్చితంగా ఒక్క ఓటు ఏదైతే ఉందో ఒక్క ఓటు కూడా చెల్లనివ్వకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం, ఆ ప్రభుత్వాన్ని కోల్చగలుగుతాం అని చెప్పి చాలా సుదీర్ఘంగా చెప్పాల్సింది. అయితే మన ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు కూడా ఇంకా కిల్లంపూడి చుట్టూనే రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏం చెప్తుందో ముద్రగడ ఎప్పుడైనా ప్రకటన చేస్తారేమో అని చూస్తున్నారు. అంటే గత వారం రోజులుగా కూడా ముద్రగడ ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. 10 సంవత్సరాలుగా రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉన్నా అలాగే వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆయన వేడుకలకు దగ్గరగా, ప్రజలకు దగ్గరగా, నేతలకు అందుబాటులో ఉంటూ మీడియాకు కూడా కాస్త అంటే మీడియాతో మాట్లాడరు కానీ మీడియాకి అందుబాటులోనే ఉంటారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శ్రీ. థ్యాంక్ యూ రాజేష్.